జగిత్యాల జిల్లా కొండగట్టు హుండీ లెక్కింపుల్లో దొంగతనం బయటపడింది. లెక్కింపు జరుగుతున్న సమయంలో 10,000 రూపాయల నగదు చోరీ జరిగింది. ఈ చోరీకి పాల్పడింది లడ్డూ తయారీలో పనిచేసే ఉద్యోగిగా గుర్తించారు. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు హుండీ లెక్కింపుల్లో దొంగతనం బయటపడింది. లెక్కింపు జరుగుతున్న సమయంలో 10,000 రూపాయల నగదు చోరీకి గురైంది. ఈ చోరీకి పాల్పడింది లడ్డూ తయారీలో పనిచేసే ఉద్యోగిగా గుర్తించారు. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఈ చోరీకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపిని అడిగి. గోపి, జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయ హుండీ లెక్కింపులో దొంగతనం అనేది బయటపడినట్టు కూడా ఇటు స్థానికులు ఆలయ ఉద్యోగులు పేర్కొన్నారు. అయితే హుండీ లెక్కింపు క్రమంలో అయితే ప్రతి నెలవారీగా కావచ్చు, ఇటు 2 నెలలకు ఒకసారి ఈ ఆలయానికి సంబంధించిన హుండీ లెక్కింపు ఆలయానికి సంబంధించిన ఉద్యోగులతో పాటు ఇతరత్ర వారిని కాంట్రాక్ట్ బేసిస్ లో కూడా నిబంధనల మేరకు సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ముందు కూడా ఇటు హుండీ లెక్కింపు అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే హుండీ లెక్కింపు క్రమంలో ఆలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసే ఇటు లడ్డీ తయారీలో తాత్కాలిక ఉద్యోగంగా పనిచేసే రవి అనే యువకుడు మాత్రం ఇటు ఆ హుండీ లెక్కింపులో మాత్రం చేతివాట ప్రవేశించినట్టు కూడా చెప్తున్నారు. అయితే 10,000 రూపాయలకు సుమారు 10,000 చేంజ్ అమౌంట్ 10,000 పైబడ్డ అమౌంట్ కూడా అతను చోరీ చేసి దాచిపెట్టినట్టు కూడా స్థానికులు గుర్తించారు. అయితే అక్కడ ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న హుండీ లెక్కింపులో మరొక కొందరు వెంటనే ఇతను చోరీ చేయడాన్ని గమనించి వెంటనే స్థానిక అధికారులకు వద్ద ఫిర్యాదు చేశారైతే ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ఇటు ఆలయ అధికారులు మాత్రం వెంటనే అతన్ని బయటకు వెళ్లకుండా పట్టుకొని అతన్ని పోలీసులకు అప్పగించారు. అంటే ఈ దాదాపు సుమారు 500 రూపాయల నోట్లతో పాటు ఈ నోట్లను దొంగలించి లోపల దాచిపెట్టుకున్నట్టు కూడా గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ రవి అనే యువకుని మాత్రం తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తారు. అతన్ని అదుపులోకి తీసుకొని మాత్రం కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.